ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో సంచలనం అంటే సిర్పూర్ నియోజకవర్గమే. తెలంగాణలో మొదటి అసెంబ్లీ నియోజకవర్గమైన సిర్పూర్ ఎప్పుడూ వార్తల్లో హాట్ టాపిక్గా ఉంటుంది. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. రాజకీయ పరంగా ఎప్పుడూ సైలెంట్గా ఉండే మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనాలకి దారితీస్తున్నాయి. సొంత పార్టీలోనే అసమ్మతి రాజుకోవడంతో కోనప్ప మండిపడుతున్నారు. అసలు కోనప్ప చేసిన వ్యాఖ్యలేంటి? కాంగ్రెస్లో వర్గపోరుకి కారణాలేంటి? వాస్తి స్టోరీ. జిల్లా రాజకీయాల్లో కోనేరు కోనప్ప స్టైలే వేరు. పార్టీ ఏదైనా డోంట్ కేర్. జనంలో పర్సనల్ ఇమేజ్ పెంచుకోవడమే ఆయన స్టైల్ అన్నట్టుగా ఉంటారాయన. 2004లో కాంగ్రెస్ నుంచి, 2014లో బీఎస్పీ నుంచి, 2018లో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2023 ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ నుంచే పోటీ చేసి బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో బీఎస్పీ నుంచి పోటీ చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఓట్లు చేర్చడం వల్లే ఓడిపోయానని ఫిక్స్ అయిన కోనప్ప అదే ప్రవీణ్ కుమార్ను బీఆర్ఎస్లో చేర్చుకోవడాన్ని నిరసిస్తూ కారు దిగేశారు. లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఓటమి తర్వాత కాంగ్రెస్తో కూడా అంటిముట్టనట్లుగా ఉంటున్నారు. దానికి తోడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సిర్పూర్ నియోజకవర్గ నేత దండేల్ విఠల్ హస్తం పార్టీలో చేరారు. ఇక అప్పట్నుంచి సిర్పూర్లో తన ప్రాధాన్యత తగ్గిపోయినట్టు ఫీల్ అవుతున్నారట కోనప్ప. ఎమ్మెల్సీకి అధికారిక ప్రోటోకాల్, నియోజకవర్గ ఇన్ఛార్జిగా రావి శ్రీనివాస్కు పార్టీ ప్రోటోకాల్ ఉండగా తాను మాత్రం నామమాత్రంగా మిగిలిపోయానని కోనప్ప ఫీల్ అవుతున్నట్టు తెలుస్తోంది. ఇవే కాకుండా తాను బీఆర్ఎస్లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజకవర్గ అభివృద్ధికి కష్టపడి సాధించిన బ్రిడ్జి నిర్మాణ అనుమతులు, రోడ్లు నిర్మాణాలను పార్టీ నేతలు రద్దు చేయించారంటూ సంచలన ఆరోపణలు చేశారాయన. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలుస్తానంటూ చేసిన తాజా కామెంట్స్ అధికార పార్టీలో కలకలం రేపుతున్నాయి. తాడో పేడో తేల్చుకోవడం కోసం అలా మాట్లాడారా, లేక పార్టీలో ఉండకూడదని డిసైడ్ అయ్యారా అనే చర్చ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. మాకు సత్తా ఉన్నది, మేము ప్రజల్లో ఉన్నాం. రేపు ఎన్నికలు వస్తే ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తాం. మీ అందరి దయ ఉంటే చెప్తాం. మీ అందరి ఆశీర్వాదం ఇస్తే ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తాం. ప్రత్యక్షంగా బీజేపీ, పరోక్షంగా కాంగ్రెస్ నేతలపై కోనప్ప ఆరోపణలు చేయడమే కాదు, ఎవరొస్తే వారిని నిలదీయండని ప్రజలకు పిలుపునివ్వడంతో మాజీ ఎమ్మెల్యే దారేట్ అనేది ఆసక్తికరంగా మారింది. పనుల కోసం అధికారుల దగ్గరికి ఆయన తీసుకెళ్లే ఫైల్స్ పక్కకు పోవడం, మంజూరు చేయించిన పనులు సైతం రద్దు చేయడం లాంటి పరిణామాలతోనే కోనప్ప కఠిన నిర్ణయానికి వచ్చి ఉండొచ్చని గుసగుసలు వినిపిస్తున్నాయి. తనకు గెట్టిన వారికి పార్టీలో ప్రాధాన్యం పెరగడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారన్నది సమాచారం. పోనీ ఇప్పుడు తిరిగి బీఆర్ఎస్లో చేరదామంటే అక్కడ తన ఓటమికి కారణమైన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నారు. కాంగ్రెస్లో సైతం కొనసాగే పరిస్థితి లేదు. అందువల్లే ఓ క్లారిటీకి రాలేక కోనప్ప సతమతమవుతూ ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కేసీఆర్ దేవుళ్ల వంతెన, రోడ్లు, అభివృద్ధి పనులు మంజూరు చేస్తే వాటిని రద్దు చేశారు. ఈ ప్రభుత్వంలోని మంత్రులకు ఎన్నిసార్లు వినవించినా పట్టించుకున్న పాపాన పోలేదు. నా వెంట ఉంటూ నన్నే ముంచారు. కేసీఆర్ దయతోనే ఈ ప్రాంత రైతులకు వేల సంఖ్యలో విద్యుత్ కనెక్షన్లు ఇప్పించగలిగాను. ఇది ఇప్పుడు కోనప్ప వరుస. ఇలా కేసీఆర్ను పొగుడుతూ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ తాను మాత్రం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని చెప్పుకొచ్చారు కోనప్ప. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్న నేపథ్యంలో కోనేరు దారేట్ అన్న టాపిక్ ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. చూడాలి మరి కోనప్ప దారేటో.